హలో ఆల్ వెల్కమ్ టు కళ్యాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్బూజా ఐస్ క్రీమ్ అనమాట. ఈ కర్బూజా ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈరోజు మన ఛానల్లో అయితే ఈ రెసిపీని అనేది నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వేసవిలో కర్బూజా ఐస్ క్రీమ్ని చల్లగా తింటుంటే మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. కొంచెం కూడా మిగల్చకుండా తినేశారనమాట. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కర్బూజాని తీసుకొని అందులో మిడిల్లో గింజలన్నీ తీసేసిన తర్వాత పల్ప్ని అయితే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ పెట్టి లాగితే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ పల్ప్ అంతా తీసేసుకున్న తర్వాత ఇలా ఖాళీగా అయితే డొప్ అనేది క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే నేను దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను సంగం వారిది యాడ్ చేస్తున్నాను అనమాట. నాకైతే అమూల్ దొరకలేదనమాట. నేను సంగం నుంచి తెచ్చుకొని వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నానండి. మిల్క్ మేడ్ ఒక 2 to 3 స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ చేయాలంటే మెయిన్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. కొద్దిగా మనం షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ పైది కూడా తీసేస్తున్నాను నేను. షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా బాదం పలుకులను అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పిస్తా కూడా తీసుకున్నాను కానీ పిస్తా అంత బాగాలేదనిపించింది నాకు. సో నేను ఓన్లీ బాదం వరకే యాడ్ చేశాను అనమాట. నా దగ్గర అయితే ఈ గ్రేటర్ని నేను మీషోలో నుంచి తీసుకున్నాను. చాలా యూస్ఫుల్ అండి. బాదం చక్కగా పలుకులుగా వస్తుందన్నమాట. మనకు స్పెషల్ బాదం ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది ఈ కర్బూజా ఐస్ క్రీమ్ అనేది. సో నేను ఇలాగైతే పలుకులను యాడ్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ కర్బూజాలోకి అయితే యాడ్ చేస్తున్నాను. కర్బూజాలోకి యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత అనేది పెట్టేసి ఒక బౌల్లో పెట్టుకుంటే మనకి ఇది అటు ఇటు దొరలకుండా ఉంటుందండి. సో నేను బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 to 8 అవర్స్ దాకా పెట్టేసుకున్నాను అనమాట. 6 to 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకైతే కర్బూజా ఈ విధంగా తయారై ఉంటుందండి. చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. మా పిల్లలైతే థంబ్‌నెయిల్‌కి పోజ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే కట్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, చాలా టేస్టీగా నేను ఫస్ట్ టైం చేశానఅనమాట. ఎంత చక్కగా కుదిరిందో. అది కాలడం కాదండి, నా చేయి తెగింది. సో నేను అందుకని ఊదుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో ఐస్ క్రీమ్ అనేది. వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అది ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. సో నేను ఇక్కడైతే మా చిన్నోడికి పెట్టాను. వాడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.